హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మెంతుకూర బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మెంతుకూర నార్మల్గా చేదుగా ఉంటుంది కదా, ఇలా ట్రై చేయండి, అస్సలు చేదనేదే తెలియదు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఈ కర్రీ కోసం ముందుగా అయితే ఒక 1/2 కిలో వరకు బంగాళదుంపలు తీసుకోవాలండి. ఇలా పెద్ద సైజులో ఉన్నాయి తీసుకోండి, కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఆ బంగాళదుంపలను అయితే ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాదు, అలా అని మరీ పెద్ద ముక్కలు కాదు, మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. వీటితో పాటుగా ఒక 2 ఉల్లిపాయలని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మెంతుకూర అండి. మెంతుకూర అయితే లేతగా ఉన్న మెంతుకూర తీసుకోవాలి. మనం నార్మల్గా ఆకులే యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువగానే తీసుకోండి, బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా వాష్ అయితే చేసుకోవాలి. నేనైతే ఒక కట్ట మెంతుకూర తీసుకున్నానండి, మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ముందుగా ప్యాన్ తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, అలా అయితే బాగా ఫ్రై అవుతాయి. ఈ ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే బంగాళదుంపలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ బంగాళదుంపలు అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. బంగాళదుంపలు ఫాస్ట్గానే ఫ్రై అవుతాయండి, ఎందుకంటే మనం లేతగా ఉన్న బంగాళదుంపలు తీసుకున్నాం కదా. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతుకూర ఉంది కదా, ఆ మెంతుకూర అయితే వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతుకూర ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. కరెక్ట్గా ఒక 5 నిమిషాల తర్వాత అయితే మెంతుకూరలో ఉన్న వాటర్ అన్నీ పోతుందండి. ఇప్పుడైతే దీంట్లో మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా. కారం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయానండి, సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో అయితే వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లో అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వండి. ఇవి ఇలా కుక్ అవుతూ ఉండగా దీంట్లో పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వెల్లుల్లిపాయలు అనేవి ఈ స్టేజ్లో వేయడం వల్ల కర్రీ టేస్టే మారిపోతుందండి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. వాటర్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసుకుంటే మన బంగాళదుంప మెంతుకూర కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడే తినండి అందరూ కూడా. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.